ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేదో ఒకటి చేస్తాను, మీరందరూ లోపలికి వెళ్ళండి. అలాగే అమ్మమ్మ. రామ్మా. రండి బంటిరా. ఏంటంటే అలా చూస్తారు? లోపలికి వెళ్దానండి. మైథిలి, ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. అదంత తేలిగ్గా రాదాంటీ. వాళ్ళమ్మ గదిలో దాక్కునుంటుంది. బెల్లం పదండి. ఏయ్ సుహాసిని, ఏంటిలా వచ్చారు? ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకండి. మైథిలి మీ ఇంటికొచ్చిందా లేదా? నా పర్మిషన్ లేకుండా నా కల్లోకొస్తేనే నేను ఊరుకోను. అలాంటిది నా ఇంటికి వచ్చింది అంటే నేను ఎలా ఊరుకుంటాననుకుంటున్నారు? మీ యాక్టింగ్ లాపుతారా? అది మీ ఇంట్లోకి రావటం నా కళ్ళారా చూశాను. అందుకే బయట గొల్లెం పెట్టి మరీ ఆంటీని తీసుకొనిచ్చాను. ఈ రోజు మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఉపయోగమేం లేదు. మర్యాదగా మైథిలిని బయటికి రమ్మని చెప్పండి. ఏమే మైథిలి మా ఇంటికి వచ్చినట్టు నువ్వేమన్నా కలగన్నావా? ఆపుతారా? మర్యాదగా అడుగుతున్నాను, మైథిలిని బయటికి పిలవండి. లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి నేను బాధ్యురాల్ని కాదు. వాళ్ళిలా మాట వినరా ఆంటీ? మీకు గదిలోకి తీసుకెళ్లి చూపిస్తాను. మైథిలి, మైథిలి, ఆగవే, ఆగు, ఆగు, నా మాట వినకుండా వెళ్తున్నారు. మైథిలి, ఆగండి, ఆగండి, ఆగండి. అత్తయ్య గారి ఆవేశం చూస్తుంటే గదిలోకి వచ్చి నన్ను పట్టుకునేలా ఉన్నారు. ఆవిడొచ్చి నన్ను చూడటం కంటే నా అంతట నేనే ఆవిడ ముందుకు వెళ్తే మంచిది. మీ మంచిగా చెప్తున్నా, ఒక్క అడుగు ముందుకేసినా మీకే ప్రమాదం. ఏంటి భయపెడుతున్నారా? అంత సీన్ లేదు మీకు. ఆంటీ, ఈ ముసలావిడ మాటలు నమ్మకండి. ఎవరే ముసలాళ్ళు? నువ్వేమన్నా పడు చూపిస్తావా? పెళ్లి చేస్తే ఈ పాటికి 3 పిల్లల్ని కనేదానివి. ముసల్దంట. సుహాసిని గారు, ఇది ఒట్టి తింగర్ది. మీ మంచిగా చెప్తున్నా, నా మాట విని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళండి. ముందుకు వెళ్ళారో ఆ తర్వాత కాలో చెయ్యో విరిగిపోవడం కన్ఫర్మ్. ఆంటీ, ఈవిడ మాటలు నమ్మకండి. మీరే త్రిష మాటలు నమ్మకండి. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ సుహాసిని గారు. బెల్లం పదండి ఆంటీ. వద్దు సుహాసిని గారు. ఆవిడ అలాగే అంటుంది ఆంటీ. మీరు రండి. సరే, మీ ఇష్టం. రండి రండి. ఆంటీ, తిక్క కుదిరింది. త్రిష, చెయ్యివు. ఆంటీ, ఆంటీ. జాగ్రత్తగా లేవే. అమ్మమ్మా, ఏం చేసావే? నీ దగ్గరికి రాకుండా ఆయిల్ ట్రీట్మెంట్ ఇచ్చాను. నువ్వు సోమనిరులది కాదే అమ్మమ్మ. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సిన దానివి పొరపాటున ఆ కాలంలో పుట్టేశావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే సరే, నీకు ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. అప్పుడొద్దు గాని. అలాగే. బాగైంది, బాగైంది. ఏమే మైథిలి, మీ అత్తయ్య వాళ్ళు మా ఇంట్లో నువ్వు ఉన్నావేమోనని అనుమానంతో ఇంటికొచ్చారే. పాపం ఆయిల్లో కాలేసి కింద పడలేక పైకి లేయలేక నానా అవస్థలు పడుతున్నారు. నువ్వు తొందరగా రా. ఏమైందమ్మమ్మా? అటు చూడవే. అయ్యో అత్తయ్య గారు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? సరే, ఒక్క నిమిషం ఉండండి.
లే. త్రిష అత్తయ్య గారు లేవండి. నెమ్మదిగా నెమ్మదిగా. అమ్మయ్యా. ఏ ముసల్దానా, నువ్వు కావాలని ఆయిల్ పోసావు కదా? ఏయ్ బుర్ర తక్కువదానా, ఆయిల్ నేలపాలు చేయడానికి నేను నీకులాగా నెల తక్కువదాన్ని అనుకున్నావా? పొరపాటున చేయి జారి ఆయిల్ కింద పడింది అంతే. మైథిలి, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మన ఇంటి దగ్గర నుంచే వచ్చారు అత్తయ్య గారు. ఆపుతూ అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? బుద్ధి లేక వెళ్దాం పద. జాగ్రత్త అత్తయ్య గారు, జాగ్రత్త. థ్యాంక్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. పాపం దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి కదూ. చెంపల మీద వాతలు చూసాక కూడా బాగా తగిలాయంటావేంటి మైథిలి? బాగానే తగిలాయి. అత్తయ్య గారు దీన్ని బాగా మెత్తగానే దంచారు. దాంతో పాపం ఒళ్ళంతా పులిసిపోయి ఉంటుంది. ఏమండి, మనం కాస్త హెల్ప్ చేద్దామండి. దా, లే. జాగ్రత్త. పాపం నీకొచ్చిన కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు త్రిష. ఈ దెబ్బలన్నీ తగ్గిపోయి నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే కనీసం వారమైనా పడుతుంది కదా. ఏంటి ఎగతాళి చేస్తున్నావా? ఈ రోజు మిస్ అవ్వచ్చా, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఖచ్చితంగా పట్టిస్తాను. హలో, ఇదే ఈ ఓవర్ యాక్షనే వద్దు. ఆల్రెడీ తిన్న తన్నులు సరిపోలేదా? అయినా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇంకోసారి మైథిలి విషయంలో తల దూర్చాలని ప్రయత్నించి దొరికావనుకో, మా అమ్మ చేతిలో నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చెడపకురా చెడేవు అని మమ్మల్ని ఏదో చేద్దామనుకున్నావు, కానీ నువ్వే చిక్కుల్లో పడ్డావు. నా మాట విని ఇక నుంచి నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను. లేదంటే మా అత్తయ్య గారు నిన్నొక చూపు చూసుకుంటారు. ఏమండి, పదండి మనం వెళ్దాం. బాయ్ బాయ్. నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.